దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ రీల్ టు ద న్యూ పేరెంట్స్. మీ బేబీస్ని డెంటల్ హాస్పిటల్కి ఎప్పుడు తీసుకుని రావాలి, ఎందుకు తీసుకుని రావాలి అనేది చూద్దాం. సో ఏదైనా టీత్ ప్రాబ్లం వస్తేనే ఆర్ ఏదైనా టీత్ డీకే అయితేనే డెంటల్ హాస్పిటల్కి తీసుకురావడం కాకుండా మీ బేబీస్కి 1 year వచ్చే లోపల ఆర్ ఫస్ట్ టూత్ ఎరప్ట్ అయినప్పుడు ఒకసారి డెంటిస్ట్ని విజిట్ అయితే బెటర్. ఎందుకు అని అంటే అసలు టీత్ ఏమైనా డికే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది డెంటిస్ట్ చూస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలాంటి బ్రష్ వాడాలి, ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి, అండ్ ఆల్సో చిన్నపిల్లల్లో బ్రషింగ్ టెక్నిక్ అనేది కూడా డెంటిస్ట్ మీకు నేర్పిస్తారు. డెంటల్ హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్ అనేది అలవాటు చేయడానికి పిల్లల్ని, ఎందుకంటే పిల్లలు ఆ టీత్ ప్రాబ్లమ్స్ అనేది అవాయిడ్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ డెంటల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ట్రీట్మెంట్ చేయించుకునే దానికంటే డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందే దాన్ని ప్రివెన్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్. బేబీ మీ ఒళ్ళలోనే కూర్చుని ఉంటుంది, సో మేము నార్మల్ బేసిక్ చెకప్ చేస్తాము. అండ్ ఆల్సో బేబీస్కి వాళ్ళ యొక్క కంఫర్టబుల్ టైంలో, అంటే ఆకలిస్తున్న టైంలో కానీ నిద్రపోయే టైంలో కానీ ఇలాంటి టైమ్స్లో మాత్రం తీసుకుని వెళ్ళకండి డెంటల్ హాస్పిటల్కి. వాళ్ళకి కంఫర్టబుల్ టైంలో అండ్ వాళ్ళకి కంఫర్ట్ ఉన్న క్లోత్స్లో తీసుకుని వస్తే డెంటల్ విజిట్ అనేది స్మూత్గా అవుతుంది. Thank you.